హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎగ్జామ్ బ్యాంక్ నుండి మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మనం వీడియోలో వెళ్ళే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇండియా ఎగ్జామ్ బ్యాంక్ సంబంధించింది. సో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు మేనేజ్మెంట్ ట్రైన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 18 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 7 వరకు అయితే ఇచ్చారు. మనకు ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్‌లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ వివరాలు అయితే ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైన్ ఇక్కడ బ్యాంకింగ్ ఆపరేషన్. సో ఈ విధంగా అయితే పోస్ట్ పొజిషన్ కేటగిరీ వైస్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఓన్లీ డిగ్రీ 60% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడైతే మనకు పోస్ట్ వైస్ కేటగిరీ వైస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన అనేది ఇక్కడ ఏజ్ అనేది పూర్తిగా దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో మీరు జాగ్రత్త అయితే ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎగ్జామ్ బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జామ్ బ్యాంకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా మనకు పోస్ట్ నేమ్ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అనేది ఇంకోసారి ఇక్కడైతే మెన్షన్ చేసింది. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్‌లో అయితే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ వచ్చేసింది. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ కన్ఫర్మ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్. సో ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి ఈ విధంగా అయితే మీరు పూర్తిగా కాకుండా ఇక్కడ gmail.com అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అనేది ఇక్కడ డైరెక్ట్‌గా అనేది @gmail.com వరకు అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకు తర్వాత ఎడిట్ లేదని అంటుంది. సో మీరు జాగ్రత్త చూసి సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌కు వాళ్ళు రిజిస్ట్రేషన్ మరియు పాస్వర్డ్ అయితే పంపడం జరుగుతుంది. లేదా మీరు ఇక్కడ నుండి అయితే స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీకు కావాలంటే మీకు సంబంధించిన ఇక్కడ ఫోటో సిగ్నేచర్ గైడ్‌లైన్స్ మీద క్లిక్ చేసేసి మీరు చూసుకోండి. మనకు ఫోటో వచ్చేసి 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 10 నుండి 20 కేబీస్ అయితే ఉండాలన్నమాట. సో మనకు క్యాపిటల్ లెటర్, బ్లాక్ లెటర్ అయితే ఉండొద్దు. సో ఈ విధంగా బ్లర్ లేకుండా మీరు జాగ్రత్తగా అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ దీంట్లో టిక్ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి అప్లోడ్ చేసిన తర్వాత. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ, అన్రిజర్వ్డ్ కేటగిరీ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఈ విధంగా పప్పప్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 40% అబోవ్ ఉంటే ఎస్ మీకు సంబంధించిన డిజైన్ టైప్ అనేది చేసేయండి. లేకపోతే మీరు పీడబ్ల్యూడీ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి ఉంటాయి. తర్వాత ఇక్కడైతే డెఫినిషన్ ఇక్కడైతే పీడబ్ల్యూడీకి సంబంధించి దీన్ని నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిలీజియన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ మైనారిటీ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ చేసి మీకు సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంటర్వ్యూ సెంటర్ అయితే దగ్గరున్న సెంటర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇక్కడైతే ఇచ్చేసేయండి. డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్? సో మీరు బ్రదర్ సిస్టర్ ఉన్నారా అంటున్నారు. యెస్ ఉంటే ఇక్కడ యెస్ చేస్తే వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళకి సంబంధించిన నేమ్ ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యారీడా, అన్‌మ్యారీడా దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్, ఆ తర్వాత మీ యొక్క అడ్రెస్ అనేది ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత మీకు కరెస్పాండ్ అడ్రెస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ ఏముంటే దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఒకవేళ వేరే ఉంటే వేరే అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జీఎస్టీ వచ్చేసి మీరు కరెస్పాండ్ అడ్రెస్సా, పర్మనెంట్ అడ్రెస్ అనేది ఇచ్చేస్తున్నారో సో మీరు దేనికి ఇచ్చినా పర్వాలైతే లేదు. సో ఈ విధంగా అయితే వచ్చేసింది. తర్వాత ఫీజ్ అనేది చూపెడుతుంది. సో నేను ఓబీసీ మీద క్లిక్ చేస్తున్నా కాబట్టి నాకు ఈ విధంగా అయితే ఫీజ్ అనేది అడుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సక్సెస్‌ఫుల్ చూపెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి. సో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ఆగస్ట్ వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకు ఏ విధంగా ఇక్కడ పాయింట్స్ అనేది ఇవ్వాలో మీకైతే ఇక్కడ చూపెడుతున్నాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. 3 ఇయర్స్ ఫుల్ టైమ్ బీఏనా, బీకామా, బీఎస్సీ అనేది దీంట్లో అయితే చేయాలి. కంపల్సరీ 3 ఇయర్స్ ఉంటాయి కాబట్టి డిగ్రీ అనేది మనకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క గ్రూప్ అనేది స్ట్రీమ్ అనేది తర్వాత మీ యొక్క అకాడమీ నేమ్, ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి.
సో, ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ యొక్క డేట్, తర్వాత మంత్, తర్వాత ఇక్కడ ఇయర్ అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడైతే మనకు క్లాస్ గ్రేడ్. సో, ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, ఇక్కడ మార్క్స్ మీకు సపోజ్ ఇక్కడ మీకు 79 ఈ విధంగా పాయింట్ 92 ఈ విధంగా ఉంటే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. సో, మీకు సంబంధించిన పాయింట్స్ ఈ విధంగా అయితే ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు ఇక్కడ 2 ఇయర్స్ ఫుల్ ఎంబీఏ గాని ఇక్కడ అయితే ఎంఎంఎస్ గాని ఈ విధంగా చదివి ఉంటే మీరు ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ అకాడమీ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు పాస్ ఉంటే పాస్ లేదా అపియర్ ఉంటే ఇక్కడ అపియర్ మీద క్లిక్ చేసేయండి. మనకు ఆటోమేటిక్‌గా డేట్ ఆఫ్ పాసింగ్ అనేది క్లోజ్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడైతే మనకు క్లోజ్ అనేది ఒకవేళ పాస్ ఉంటే మీకు సంబంధించిన పాస్ మీద క్లిక్ చేసి ఎప్పుడు పాస్ అయ్యారో డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత పర్సెంటేజ్ మార్క్స్, తర్వాత ఇక్కడ వచ్చేసి క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ నేమ్, తర్వాత ఇక్కడ అపియర్, పాస్ అని ఇచ్చేసేయండి. తర్వాత ఒకవేళ పాస్ ఉంటే డేట్ మంత్ ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ ఇక్కడ క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ హావ్ మెంబర్‌షిప్ ఇక్కడైతే ఇన్‌స్టిట్యూట్ ఇక్కడ మనకు సంబంధించి కాదు కాబట్టి ఇక్కడైతే మనం దీన్నైతే టిక్ అనేది ఇచ్చేసినాం. సో, ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాడు. సో, ఇక్కడైతే ఉంటే మీరు కంప్యూటర్ పైన ఏమైనా స్కిల్స్ అనేది ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. సో, లేకపోతే ఇక్కడ నో మీద క్లిక్ చేసేయండి. మీకు సంబంధించిన స్కిల్స్ ఏదైనా ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఏదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడైతే మీరు ఇక్కడ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. సో, మీరు ఎగ్జామ్ ముందు ఏమైనా ప్రీ ట్రైనింగ్ ఎగ్జామ్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ యెస్ అయితే చేయండి. సో, చేస్తే మంచిదే. చేయకున్నా ఏం గాదు. సో, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో, చేసేస్తే మనకు మంచిది. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్ అనేది మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీ యొక్క లాంగ్వేజ్. సో, మీకు ఏ లాంగ్వేజ్ వస్తది? ఇక్కడ సపోజ్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అనే టైప్ అనేది ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా తర్వాత మీ యొక్క తెలుగు గాని, ఇంగ్లీష్ గాని ఈ విధంగా రీడు, రైటు, స్పీక్ అనేది దీంట్లో టిక్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ ఎర్రర్ వస్తే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి దీంట్లో. సో, ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా చూపెట్టిన తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వచ్చేస్తుంది. సో, మీరు ఇక్కడ మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, మీరు జాగ్రత్తగా ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ ఒకేలా కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ అగ్రీ చేసేయండి. ఇక్కడ కంప్యూటర్ ఇష్యూ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, అక్కడ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ కంప్లీట్ రిసీవ్స్ మీద క్లిక్ చేసేసి ఓకే అయితే చేసేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అయితే ఉంటుంది. ఇంకోసారి ఓకే మీద క్లిక్ చేసేయండి. సో, కరెక్ట్‌గా వచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్‌లోడ్ చేయాలి. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో, మీకు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే చూపెడతాను. సో, ఇక్కడ మీరు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే చూసుకోవచ్చు. సో, ఇక్కడ ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ రాసేసి ఇక్కడ ఐ నుండి రిక్వైర్డ్ వరకు అయితే వైట్ పేపర్ మీద రాసేసి మీరు క్యాపిటల్‌లో కాకుండా మీ యొక్క రైటింగ్‌లో అయితే రాసేసి మీరు దాన్ని కేబీలో ట్రాన్స్‌లేట్ చేసి ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. సో, ఇక్కడైతే మీ యొక్క హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే అప్‌లోడ్ చేసేయండి. సో, ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్‌లోడ్ చేసేయండి. సో, ఇక్కడ 50 నుండి 100 ఉండాలి. ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ థంబ్ ఇక్కడ 20 నుండి 50 అయితే ఉండాలి. సో, ఈ విధంగా అయితే అప్‌లోడ్ చేసిన తర్వాత సెక్యూరిటీ కూడా అప్‌లోడ్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మనకు ఈ విధంగా పేమెంట్ అయితే చూపెడుతుంది. సో, ఇక్కడ పేమెంట్ చూపెట్టిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. చేసి ఇక్కడ పేమెంట్ ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలిడ్, క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసేసి నా యొక్క కార్డ్, తర్వాత ఎక్స్‌పైరీ మంత్, ఎక్స్‌పైరీ ఇయర్, తర్వాత సీవీ నంబర్, తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో, మీరు ఇక్కడ నుండి అయితే ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా మీరు జాగ్రత్తగా అప్లై అయితే చేయండి. సో, మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్‌కు సంబంధించిన ఇక్కడ బ్యాంకింగ్ ఆపరేషన్ సంబంధించిన ఆన్‌లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో, మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.